ఈరోజు ఆర్మూర్ పీవీఆర్ మాల్లో చిట్టిపొట్టి సినిమాను చూడడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఈ దసరా సెలవుల్లో ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. ఈ మధ్యలో గత వారం 10 రోజుల్లో విడుదలైనటువంటి సినిమాలతో కనుక పోల్చి చూస్తే ఈవెన్ దేవరతో సహా ఏ సినిమా కూడా మనల్ని సాటిస్ఫై చేయలేదు. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నా అంటే పూర్తి ఎక్స్పెక్టేషన్స్తో దేవర సినిమాకి వెళ్ళడం జరిగింది. అంటే అదొక డిజాస్టర్ అయింది మనకు. కానీ లో బడ్జెట్లో తీసిన ఈ యొక్క చిట్టిపొట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా మనకు కనెక్ట్ అవుతుంది. అంటే టైటిల్ చూసి ఇదేదో ఆర్డినరీగా ఏదో అనుకున్నాం, కానీ నిజంగా ఫ్యామిలీ రిలేషన్స్ ప్రస్తుతం ఉన్న ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్ యుగంలో ఫ్యామిలీ రిలేషన్స్ అనేది చాలా కనుమరుగైపోతూ ఉన్నది. మొన్న వచ్చిన బలగం సినిమా ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ రిలేషన్స్ యొక్క వాల్యూస్ను చెప్పింది. అయితే ఆ సినిమా ఏదైతే ఉందో అది ఒక అంత్యక్రియల నేపథ్యంలో తీసింది, కానీ ఈ చిట్టిపొట్టి అనే సినిమా పెళ్లి నేపథ్యంలో తీసింది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఈ సినిమాలో కుటుంబ సభ్యులు అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధం వాల్యూ ఏంది అన్నది చాలా చక్కగా వివరించారు. అంటే ఆ యొక్క సిస్టర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటిమెంటు, ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత వాల్యుయబుల్ ఉండాలి అన్నది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దసరా సెలవులు ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ దీపావళి ఉంది, అంటే ఈ ఫెస్టివల్ హాలిడేస్ లోపల ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో సహా వచ్చి ఈ సినిమా చూడాలి. అంటే ఈ సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత కానీ అనవసరమైంది కానీ లేదు. అదేవిధంగా ఈ ఇంటర్నెట్ యుగంలో ఏ విధంగా అంటే దుర్వినియోగం చేసుకున్నారు అన్నది కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడాలి. నిజంగా ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనము పట్టణీకరణ కావడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, ఈ పరిస్థితులలో ఫ్యామిలీ రిలేషన్స్ అన్నిటి కన్వర్గ్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ రిలేషన్స్ను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, వాటి యొక్క విలువ ఏంటి అన్నది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించింది. కాబట్టి మహిళలు తర్వాత మగవాళ్ళైనా సరే ఖచ్చితంగా కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే యాజ్ ఏ ఎంప్లాయీగా కూడా నేను అంటే నార్మల్గా వెళ్ళి సినిమాను వితౌట్ ఎక్స్పెక్టేషన్ వెళ్ళి చూడడం జరిగింది. అంటే సినిమా రివ్యూ కోసం ఆహా ఓహో అని ఏదో చెప్పడం కాదు, బాటమ్ ఆఫ్ మై హార్ట్గా ఈ యొక్క రివ్యూను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ సినిమాను ఈ దసరా సెలవులోనే చూడాలని చెప్పేసి కోరుతున్నాను.